ఏమనిపిస్తుంటుంది సార్ చిరంజీవి గారిని ఆనాడు మీరు చూసిన చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెండి తెర మీద చూస్తున్న చిరంజీవి గారు, ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఆయన ఒక అద్భుతం. మెగాస్టార్గా పెరిగే కొంది ఆయనలో ఎంత నమ్రత, ఎంత మర్యాద. చిరంజీవి గారికి చిరంజీవి గారే సార్. హీరో అయిన తర్వాత, స్టార్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ కనిపించిందా? ఆ గర్వం కానీ, ఇంకా నాకు తిరుగులేదురా ఇండస్ట్రీలో అని కానీ? ఆయనే చెప్తారుగా, ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత పెద్ద 100 days ఫంక్షన్ చేస్తే ఆ రోజు రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత వెళ్తే మంచం మీద పడుకునేవాడిని కాదు నేను. ఎక్కడ ఇదవుతుందని నేల మీదే పడుకునేవాడిని నేను. ఇప్పుడు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని. గోపాలకృష్ణ గారు థియేటర్లో ఒక ఎలా ఉంటుందంటే ఒక ఊపు పూనకాలు వచ్చేస్తాయి. చెప్పగానే చిరంజీవి గారు బా గోపాలకృష్ణ భలే ఉంది సార్. ఈ మొక్కే కదా అన్నది ఇంకది అల్టిమేట్ కదా చిరంజీవి గారికి. ఇంకది ఆయన ముఖేష్ వచ్చి పేకబోతుంటే వెనక టర్న్ అవుతాడు. టర్న్ అయిన తర్వాత వెంటనే డైలాగు కాకుండా గ్యాప్ ఇద్దాము. ఆ దానికి మేము ఒక ట్రాలీ వేసాం. దాంట్లో మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్కసారి మనందరం కూడా అంత ఇది వస్తుంది. చిరంజీవి గారిలో ఎవరు చేయగలరా అని మీకు మీరుగా జీవితంలో మర్చిపోలేంది అన్న షూటింగ్ టైంలో ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? దాయి నేను ఆయన అప్పుడప్పుడు అంట మెల్లగా వెళ్ళి ఇట్లా చూస్తుంటే ఏంటి గోపాల్ ఏంటంటే అంటే ఇక్కడ కానీ స్ప్రింగులు లేకపోతే స్ప్రింగులు కానీ ఇంకేమో అంటుంటారు. అప్పట్లో అనిపించిందా సార్ మీరు రామ్ చరణ్ చూస్తుంటే ఇది జూనియర్ మెగాస్టార్ రా కొడతాడు ఇండస్ట్రీని? మంచి పద్ధతులు ఉన్న కుర్రాడు అంటే డెఫినెట్గా మెగాస్టార్ గారు అబ్బాయి డెఫినెట్గా పెద్ద హీరో అయిపోతాడనేది ఫిక్స్. సార్ మన శివశంకర్ వరప్రసాద్ ఎప్పుడు స్టేట్ రౌడీలు, ఎప్పుడు న్యాయం కావాలి, ఎప్పుడు ఛాలెంజ్లు, ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన మెగాస్టార్ అయినా సరే ఆ 9 ఆమె కోపడ్డప్పుడు ఈయన తగ్గటం, మస్కా కొట్టబోవటం చాలా బాగుంది. ఇంద్ర 2 ఎప్పుడు అనుకోలేదా సార్? నాతో అశ్విని దత్ గారు అన్నారు, లేదు వర్మ అది ప్లాన్ చేస్తున్నాము అని. చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా ఆ రోజు అన్నారు పబ్లిక్గానే. ఓకే అవును, ఇంద్ర 2 మన యూనిట్తో చేద్దామని. సారు డైరెక్టర్ మీరు ఇన్ని సినిమాలు చేసుకోరా చిరంజీవి గారి సబ్జెక్ట్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంక చిరంజీవి గారి గురించి ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు సార్. దానికి ఒక మంచి రైటర్ ఉండాలి, దాన్ని సెట్ చేయగల ఇది ఉండాలి. ఎందుకంటే నేను రైటర్ని కాదు, రైటర్ని నమ్ముకునేవాడు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. మరో జాతర మొదలైంది. ప్రతి ఏడాది కూడా తెలుగువారికి పెద్ద పండుగ అంటే మకర సంక్రాంతి. సో దేశానికి ఒక పెద్ద పండుగ అంటే August 15. కానీ కోట్లాది మంది ప్రేక్షకులకి, అభిమానులకు మాత్రం August 22 అన్నది చాలా ప్రత్యేకమైంది. ఏంటి August 22 అంత ప్రత్యేకత అంటే, కొణిదెల శివశంకర వరప్రసాద్ ఒక వైబ్రేషన్, ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోషించిన ఒక మహానటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ఆ వైబ్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన వర్ణించడం, ఆయన చూపించడం ఎవరి తరం కాదు. మరి ఆయన నటించిన సినిమాల్లో అద్భుతమైన కళాఖండాలు ఎన్నో. అందులో సూపర్ డూపర్ హిట్ చిరంజీవి గారిని మరో రకంగా ఆవిష్కృతం చేసిన ఆ వెండితెర మాంత్రికులు ఈనాటి మన స్పెషల్ అతిథి. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు ద గ్రేట్ డైరెక్టర్, బ్లాస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. బ్లాస్టింగ్కి బీకి 2 షింక్ అయిందా ఏంటి? బి గోపాల్ అంటే బిగ్ డైరెక్టరు, బ్లాస్ట్ డైరెక్టరు, 1 కాదు 2 కాదు. సార్ మళ్ళీ అందరికీ అన్నయ్య మన శివశంకర్ వరప్రసాద్ గారి జన్మదినం వచ్చింది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన గురించి అలాగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది మాటలో. ఏమనిపిస్తుంటుంది సార్ చిరంజీవి గారిని ఆనాడు మీరు చూసిన చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెండి తెర మీద చూస్తున్న చిరంజీవి గారు, ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మెగాస్టార్ చిరంజీవి గారు, ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక అద్భుతం. ఆయన స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ బిగినింగ్ కెరీర్ నుంచి తెలుసు నాకు. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్. అవును. ఇప్పటి వరకు ఆయన మెగాస్టార్గా పెరిగే కొంది
ఆయనలో ఎంత నమ్రత, ఎంత మర్యాద, ఎన్ని మంచి పద్ధతులు. చిరంజీవి గారే సాటి. సో మీరు అనుకున్నారండి మొదటి రోజుల్లో చూసినప్పుడు ఈ చిరంజీవి అసలు వెండి తెరకి వేల్పు అవుతారని? అప్పట్లోనే ఫస్ట్ నేను కలిసింది మోసగాడు సినిమాకి. శ్రీదేవి గారు అనుకుంటా. మోసగాడు శ్రీదేవి డ్యూయల్ రోలు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు. ఆ సినిమాలోనే చిరంజీవి గారు విలన్, శోభన్ బాబు గారు హీరో, శ్రీదేవి డ్యూయల్ రోలు. అయినా సరే చిరంజీవి గారికి 2 పాటలు ఉన్నాయి మోసగాళ్ళు. ఒకటి శ్రీదేవితో, ఇంకొకటి జయమాలినితో. అప్పట్లోనే అదరగొట్టేశారు చిరంజీవి గారు. మీరు అసిస్టెంట్ దానికి? నేను అసిస్టెంట్. ఓకే. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు. మోసగాడు అప్పట్లోనే సాంగ్స్, ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఆ డ్యాన్స్ టైమింగ్. సో అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ఒకటి కదా, చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన స్పీడ్ అన్నది ఇంకా అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. అప్పట్లోనే విలన్ అందుట్లో మోసగాళ్ళు. అయినా సరే ఆ సాంగ్స్ పెట్టడం ఆయనకి, రాఘవేంద్రరావు గారు ఆయన చెయ్యటం, ఆయన బాడీ, ఆ రిథము, స్టైల్స్, ఫైట్లో కానీ సాంగ్స్లో కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. అప్పట్లోనే రాఘవేంద్రరావు గారు, శోభన్ బాబు గారు ఎంత పొగిడారో. అవునా? శోభన్ బాబు గారు కూడా చెప్పారు. చిరంజీవి అంటారు కదా ఆయన్ని, శోభన్ బాబు గారు చిన్నోడు ఆయన కంటే. ఎక్స్ట్రాడినరీగా చేసావు చిరంజీవి, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నీకు. వాళ్ళకి తెలిసిపోతుంటుంది కదా. శోభన్ బాబు గారు చెప్పేశారు అదే చిరంజీవి గారికి. నేను చెప్పేది ఆల్మోస్ట్ 70s ఎండ్లో, 78, 79 ఆ టైంలో. ఎంత మెచ్చుకున్నారో శోభన్ బాబు గారు. సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం. అంత నచ్చినాయి ఆయన చేసిన సాంగ్స్ చూశారు. ఫైట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరికే ఫైట్, నైట్ ఎఫెక్ట్, వాహిని స్టూడియోలో శోభన్ బాబు గారికి, చిరంజీవి గారికి. అది ఫైట్ చేసినప్పుడు ఆ టైమింగు, ఆ బాడీ మూమెంటు కనిపెట్టేస్తారు కదా శోభన్ బాబు గారు కూడా. అంతా మెచ్చుకున్నారు. అక్కడి నుంచి సార్ మీరు ఆయనతో ఎన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారండి సినిమాలు? చిరంజీవి గారితో మోసగాడు, తిరుగులేని మనిషి. ఓకే, 2 అసిస్టెంట్గా. ఓకే. అందుట్లో కూడా విలను, ఇందుట్లో కూడా విలను. అప్పుడు అనుకున్నారా ఈయన హీరో అయితే బాగుండు, హీరో అవుతాడేమో అని అనుకున్నారండి? అంటే ఎందుకంటే ఒక కమెడియన్గా ఏమైనా ఫస్ట్లో క్యారెక్టర్లు వచ్చినాయి అంటే అలాగే చూస్తుంటారు, లేకపోతే ఒక మదర్ క్యారెక్టర్ ఇలా ఉంటే అలాగే జర్నీ జరుగుతుంటుంది. విలన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంటుంది. కానీ చిరంజీవి గారిలోని ఆ చేంజింగు, ఆ విలన్ నుంచి హీరోకి రావడం, అది ఏంటంటారు ఆ ట్రాన్స్ఫర్మేషన్? తిరుగులేని మనిషిలో విలను, తర్వాత అదే బిగినింగ్ ప్రాణం ఖరీదు అన్నీ చేసుకొని న్యాయం కావాలి. చిరంజీవి గారు, కేఎస్ రామారావు గారు, క్రాంతి కుమార్ గారు, ఎస్ కరెక్ట్, న్యాయం కావాలి. అది అందుట్లో కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చిరంజీవి గారిది. కోదండరామరెడ్డి గారు కదా. కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు, రాధిక అనుకుంటా. అవును. క్రాంతి గారు ప్రొడ్యూసరు. అది 100 days ఆడింది. ఆ సినిమాలో కూడా నాకు తెలిసి విలన్ షేడ్ ఉంటుంది. అక్కడ ఆ తర్వాత ఖైదీ నుంచి ఇక టోటల్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళిద్దరు కాంబినేషన్, కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు. ఖైదీ. సో క్రాంతి కుమార్ గారు చాలా ఎక్కువ కదా చిరంజీవి గారు మూవీస్కి సంబంధించి. క్రాంతి కుమార్ గారు ఆ యూనిట్లో ఉండేవారేమో కదా ఎక్కువగా. బిగినింగ్, ప్రాణం ఖరీదు, కొన్ని సినిమాలు, కోతల రైడ్ కూడా ఆల్మోస్ట్ ఆయన ఆధ్వర్యంలో. అక్కడ నుంచి ఇక మెగాస్టార్ అయిపోయారు. సో అప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉండి సార్ ఆయన మీద టాక్? అంటే ఒక రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభన్ బాబు గారు ఉన్నారు, ఒక కృష్ణ గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా, కృష్ణరాజు గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా చిరంజీవి అనే ఒక యంగ్స్టార్ వచ్చి ఒక విలన్ పాత్రలు చేసేవాడు ఈరోజు హీరోగా వెతకడం, ఇంకా అక్కడి నుంచి అసలు ఎవరితోటి కూడా ఇంకా కంపారిజన్ లేని విధంగా ఆ డ్యాన్సర్ విషయం ఉండండి, పాటల విషయం, ఆ ఎదుగుతున్న తీరులో ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉండేదండి? ఏమైనా తొక్కడానికి చూడడం అయినా అలాంటివి ఏమైనా ఉండేయండి? అట్లేం కాదు, కానీ ఎవరి అదృష్టాన్ని, ఎవరి టాలెంట్ని ఎవరు ఆపలేరండి. ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి టాలెంట్ ఉన్న ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ప్రొడ్యూసర్ అందుట్లో కొంతమందికి చేయగలుగుతారు, కొంతమందికి చేయలేరు. అందరికీ చేయలేరు కదా, లిమిటెడ్గా చేస్తుంటారు. ఆయన ఆ న్యాయం బిగినింగ్ నుంచే, ప్రాణం ఖరీదు, కొన్ని సినిమాల నుంచే ఆయనలో ఇతరులు మంచి స్పార్క్ ఉంది అనేది ప్రతి వాళ్ళు
మెల్లమెల్లగా గమనిస్తూనే ఉన్నారు. అట్లా అందుదేది న్యాయం కావాలి అక్కడి నుంచి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమా చూసి అందరూ మాట్లాడుకుంటారు కదా. అవును, అప్పుడు వీళ్ళ సినిమాలు కూడా తగ్గడం స్లోగా కదా. చిరంజీవి గారు వచ్చే టైంకి అంత స్పీడ్గా లేదేమో. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళడం, అలాగే కృష్ణ గారు కూడా కొద్దిగా పొలిటికల్ టచ్ అప్పటికి ఉండడం. ఇంకా వెళ్ళారా 83 83 ఖైదీ. ఆ, రామారావు గారు పాలిటిక్స్లోకి వచ్చింది 83. 83. అది అంటే అంత 1 year ముందన్న అంతా ఈ టాక్స్ పొలిటికల్ ఇదంతా ఉంటుంది కదా, గ్రౌండ్ వర్క్ అది. అవును. సో కృష్ణ గారు కూడా అది కాంగ్రెస్ వైపు షేడ్ అవడం, సో వాళ్ళ సినిమాలు తగ్గడం, ఒకసారి వెళ్ళడం అంటే అదొక అదృష్టం వచ్చి ఆ టైం అన్నది చిరంజీవి గారి కోసం రాసి చిరంజీవి పెట్టిన గారిని time. ఇండస్ట్రీ బాగా సినిమాలు చూస్తారు కాబట్టి బాగా మెచ్చుకోవటం మొదలైపోయింది. అట్లా బాగా అప్రిషియేట్ చేయటం. ఇక అంటే కొంతమంది అయితే స్టన్నింగ్ ఆయన ఫైట్లకి, ఆయన డ్యాన్స్ మూమెంట్లకి, వీటికి అబ్బా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారే. ఇక వరుస హిట్లు. దాంతో ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఆయన్ని వెల్కమ్ చెప్పి చేయగలిగిన వాళ్ళకి చేశారు. అట్లా ఒక పర్మనెంట్ బ్యానర్లు కూడా కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవును, క్రియేటివ్ కమర్షియల్స్ కూడా కేఎస్ రామారావు గారు, కేఎస్ రామారావు, రాఘవేంద్ర ప్రసాద్, వైజయంతి మూవీస్, రాఘవేంద్ర, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇక ఆయన ఎదిగే కొంది పెద్ద డైరెక్టర్లు కూడా వస్తుంటారు కదా. రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, వాళ్ళిద్దరు బిగిన నుంచి రాఘవేంద్రరావు గారు అందరూ వరుసగా. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ మీకంటే ఎంత అండి, ఒక 2-3 years ముందు ఉంటుందా, చాలా ఎక్కువ? నాకు గురువు గారు ఆయన. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను 10 years అసిస్టెంట్గా పనిచేశాను. కోదండరామరెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు కూడా ఆయన దగ్గర 3 సినిమాలు పనిచేశారు. ఓకే, రాఘవేంద్రరావు గారి దగ్గర. ముందు డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు ఆయనకి మీకు ఎంత గ్యాప్ ఉన్నా సార్? నాకంటే ముందు ఒక 6-7 ఏళ్ళు ముందే డైరెక్టర్ అయ్యారు. సో ఆయన దగ్గర మీరు వర్క్ చేయడం అది ఏం లేదు కదా? రాఘవేంద్రరావు గారు ఫస్ట్ పిసి రెడ్డి గారు, తర్వాత 10 years రాఘవేంద్రరావు గారు. ఓకే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానే నా లైఫ్ టర్న్ అయిపోయి నాకు ఒక లక్ అనేది నేను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం రాఘవేంద్రరావు గారు. పెద్ద ఆయన అడవి రాముడు సినిమాకి ఆయన దగ్గర చేరటం, అది ఆయన సూపర్ హిట్ ఆ సినిమా అవటం, వరుసగా సినిమాలు చెప్పేవాళ్ళు కంటిన్యూస్గా ఆయన దగ్గరే. ఓకే, 10 years నేను. సో చిరంజీవి గారిని విలన్గా చూడడం, లేకపోతే ఆయనతో అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఎవరికైనా ఇచ్చే మర్యాదలు అవనివ్వండి, లేదా వేరే అంశాలు ఉండి వాట్ ఎవర్ ఇట్, ఆ తర్వాత హీరో అయిన తర్వాత, స్టార్ అయిన తర్వాత మీరు చాలాసార్లు చూస్తుంటారు, గమనించుంటారు. మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ కనిపించిందా? ఆ గర్వం కానీ, ఇంక నాకు తిరుగులేదురా ఇండస్ట్రీలో అని కానీ? అది ఎప్పుడూ లేదు ఆయనలో. ఆయనే చెప్తారుగా, ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత పెద్ద 100 days ఫంక్షన్ చేస్తే ఆ 100 days ఫంక్షన్లో పెద్ద ఫంక్షన్లు చేసేవాళ్ళు. అవును, అప్పట్లో. వచ్చిన ఆడియన్స్ వాళ్ళని చూసి ఆ రోజు రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత వెళ్తే మంచం మీద పడుకునేవాడిని కాదు నేను. నాకు ఎక్కడ ఇదవుతుందని నేల మీదే పడుకునేవాడిని నేను. అంత పాజిటివ్గా ఆలోచించే మంచి మనిషి చిరంజీవి గారు. ఆయనే చెప్తారు, స్టేజ్ మీద చెప్పారు, ఆ రోజు చాప్ మీద పడుకున్నాను. సో ఇన్ని క్వాలిటీస్ లేకపోతే ఈ స్టేజ్ ఉండదు కదా సార్ ఇండస్ట్రీలోని. ఏదో గర్వం అనేది లేదు. బిహేవియర్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుంటుంది, అందరినీ కలుపుకుపోవాలి, అందరితో బాగుండాలి. నేను మెగాస్టార్ని, వీళ్ళు అట్లా అది లేనే లేదు. మామూలు మనిషిలాగా ఉంటారు. యూనిట్ మెంబర్స్, యూనిట్తో కూడా, చిన్న చిన్న వాళ్ళతో, యూనిట్తో కూడా, యూనిట్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కలపాలి, కలిసి ఉండాలి అనేది బిగినింగ్లో బాగా సంవత్సరానికి 2-3 పార్టీలు పెట్టేవాళ్ళు. అట్లా ఆయనతో చేసే ప్రొడ్యూసర్లు, చెయ్యని ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ అందరినీ పిలిచి అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకొని అందరికీ మంచి మర్యాదలు చేసి భోజనాలు అట్లా చేసేవాళ్ళు. ఆయనే అరేంజ్ చేసేవారు. ఆయన అరవింద్ గారు వాళ్ళు అక్కడ చెన్నైలో హనీ హౌస్ ఉండేది ఆయనది అక్కడ. సార్ చెన్నైలో ఉన్నప్పుడు మీరు చాలా దగ్గరగా ఉండేవారా చిరంజీవి గారిని? రెగ్యులర్గా మాట్లాడడం, ఈ సినిమా డిస్కషన్లు వచ్చేవారు సార్? ఆయన ఏమన్నా ఆయన వ్యక్తిత్వం కోసం, లేకపోతే మన ఇండస్ట్రీ ఇక్కడికి వెళ్ళాలని అప్పుడు చిరంజీవి గారు అనుకున్నారా? అంటే నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీని ఇక్కడికి మూవ్ చేద్దాం అని అనుకున్నారన్నది బీజం పోసిందని ఆయన అన్నారు. చిరంజీవి గారు కూడా ఇంట్రెస్ట్ ఉండేదా అండి మనం రాష్ట్రానికి వెళ్దామని? ఆయన కూడా ఇండస్ట్రీతో పాటే కదా. ఫస్ట్ నాగేశ్వరరావు గారు అనుకున్నారు, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఇక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెలిసిపోయింది, ఇక తప్పదు, ఇండస్ట్రీ మొత్తం మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతుంది అని. దాంతోపాటు హీరోలు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు అందరూ ప్రిపేర్ అయిపోయారు.
అట్లాగే మెగాస్టార్ గారు. సో, ఆ పంక్చువాలిటీ అప్పుడు అలాగే ఉందండి? అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరిని కదిపినా సరే, ఆయన టైం అంటే అక్కడికొచ్చి మేకప్‌తో కూర్చుంటారు. నువ్వు షాట్ తీసుకోపో మాకు అవసరం లేదు అంటారు. అప్పుడు అలాగే ఉండేవారా? మేము స్ట్రేట్ రౌడీ షూటింగ్ చేస్తున్నాం. స్ట్రేట్ రౌడీ అంటే 88 సుబ్బరామరెడ్డి గారు, సుబ్బరామరెడ్డి శశిభూషణ్ గారు హ్మ్. స్ట్రేట్ రౌడీ షూటింగ్ చేస్తుంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అడిగితే 7:00 అన్నాం. గిండి ఇంజనీరింగ్ కాలేజీలో పోలీస్ ఆఫీసర్ డ్రెస్సు 7 అంటే మేము 6కి ముందే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆయన కరెక్ట్గా 6:55కి కారు వచ్చి దిగి కుర్చీలో కూర్చున్నారు. ఆయనతో పాటు అరవింద్ గారు కూడా వచ్చారు. కరెక్ట్గా ఆయన వచ్చి కూర్చున్నారు. మా కుర్రోళ్ళు వెళ్ళి షాట్ రెడీ అన్నారు. టైం చూస్తే కరెక్ట్గా 7. షాట్ తీసాం 7కి. అంత పంక్చువల్గా ఉంటాడు ఆయన. కరెక్ట్ టైం అంటే టైం. అవుట్డోర్లో కూడా 7 అంటే మనం లేట్ అయితే మనం ఇదేవాళ్ళు తప్పితే ఆయన 7 అంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందే మేకప్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, అంతా సెట్ చేసుకొని రావటం అంటే అంత ముందు లేవాలి. సార్ అప్పట్లో చాలా కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చేదేమో కదా ఈయన. చాలా సినిమాలు ఉండేవి కదా. ఎలా మేనేజ్ చేసేవారు సార్? అప్పట్లో నాకు తెలిసి 8-10 అదే సినిమాలు కూడా అంటున్నాను. ఎలా మేనేజ్ చేసేవారండి? అంటే ఇన్ని అంటే మ్యాక్సిమం 40-50 డేస్ కంటే అయ్యేది కాదు. యాక్షను, ఫైట్లు, సాంగులు అన్నీ ఉన్నా కానీ త్వరగానే అయిపోయాయి. అంటే ఒక డే కాల్ షీట్ అంటే అప్పట్లో చిరంజీవి గారు ఎన్ని అవర్స్ ఇచ్చేవారు? 7 అంటే 7కి వచ్చేవాళ్ళు. 6కి మామూలుగా ఓకే. ఒక డే అంతా ఒక హాఫ్ డే ఇక్కడ, హాఫ్ డే అక్కడ అలా కాదు. ఆ కల్చర్ మనకు బాగా తక్కువ. ఎప్పుడన్నా అడ్జస్ట్మెంటు లేదంటే ఫినిషింగ్ సినిమాలు ఉన్నాయి. మార్నింగ్ 7 to 10 అక్కడికి వెళ్ళి వాళ్ళది కంప్లీట్ చేసి నెక్స్ట్ రెగ్యులర్గా ఫుల్ డే వేరే షూటింగ్కి అలా తప్పితే ఇదొక హాఫ్ డే అదొక హాఫ్ డే అది పరిగెత్తడం అట్లా ఉండదు. మళ్ళా తపన, క్వాలిటీ అన్నీ ఉండేది. ఏ చేసేద్దాం అట్లా ఉండదు. సిన్సియర్గానే పర్ఫెక్ట్గానే. సార్ ప్రిపరేషన్ ఏమైనా ఉండేదా ముందుగా ఆయనకి? ఆ సీన్కి సంబంధించి ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, లేకపోతే వేరే సినిమాలో వేరే ఫైట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిపి చేస్తుండే. 7 సినిమాలు అంటే చిన్న విషయం కాదు కదా. సో మరి ఏ సినిమాకి ఆ సినిమా ఏ రకంగా యాక్ట్ చేయాలి, లేకపోతే ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి, అలాగే ఏమైనా ఉండేది ఆయన గ్రౌండ్ వర్క్? అంటే ముందే సబ్జెక్ట్ అయిపోయి ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమా సబ్జెక్ట్ వింటారు. అంటే ఆ రోజు షూటింగ్లో ఆ షార్ట్స్ అట్లా ప్రిపరేషన్ అదే ఉండదు. ఎందుకంటే క్యారెక్టర్ వాళ్ళకి తెలిసిపోద్ది. రాగానే కో డైరెక్టర్ వెళ్ళి ఆ రోజు సీను, ఆ రోజు ఏంటి వర్క్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవతల సినిమా కూడా ఆ కో డైరెక్టర్ వచ్చి చెప్తారు. చెప్పగానే ఇమీడియట్గా పట్టేస్తారు, గ్రాస్ప్ చేస్తారు. సార్ మీరు ఎప్పుడన్నా ఆయన సినిమాలు తీసినప్పుడు ఇబ్బంది పడ్డం కానీ, లేకపోతే ఆయన ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డం కానీ ఆ సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా షూటింగ్లో? ఏమైనా చిన్నవి ఆ షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఆయన ఇబ్బంది పడిన సంఘటన కానీ, లేకపోతే మీరు ఇబ్బంది పడిన సంఘటన కానీ అలాంటివి ఏమైనా ఉన్నదా మీ ఎంటైర్ కెరీర్లో మీ ఆయనతో పాటు చేసిన షూటింగ్లో? అంటే దెబ్బ తగిలింది ఆయనకు ఒకసారి మా షూటింగ్లో. అదేనా మీరు అనేది? జనరల్గా అసలు అదేం ఎప్పుడు చాలా పాజిటివ్గాను చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఏది ఉన్నా కానీ సాల్వ్ చేస్తారు తప్పితే ఆయన ఇన్వాల్వ్ అవుతారు. దాన్ని ఇష్యూ లాగా కాంప్లికేట్ అది ఎప్పుడూ లేనే లేదు. అట్లాంటివి రావు అసలు. ఎక్కడన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా అసలు ఏమి చిన్న మిస్అండర్స్టాండింగ్, చిన్న క్లాషు అట్లాంటిది నేను కోపపడడం, అలగడం అది లేనే లేదు. ఆయన ఎంత పేషెన్సీ ఉంటారంటే సెట్లో కూడా కొంతమంది ఆర్టిస్టులు కొంచెం అర్జెంటుగా పంపించాల్సి వచ్చినా కానీ గోపాల్ పర్లే వాళ్ళు చేసేసాయి అని చెప్పి అంత ఓపికగా కూర్చుంటాడు. అంత స్టార్ అయినప్పుడు కూడా, అంత మెగాస్టార్ అయ్యిండు కూడా వాళ్ళ షాట్ ముందు ఇటువంటి నా షాట్ ఏంటి అట్లా ఉండదు. ఆయనే అర్థం చేసుకొని తెలిసిపోద్దిగా ఆయన సిచ్యుయేషను. ప్రొడ్యూసరు మేము ఎవరో అని చెప్తాం. చెప్పినప్పుడు తర్వాత ఆయన షాట్లే తీయాలి, నన్ను కూర్చోబెట్టకూడదు, ఆ మెంటాలిటీ లేనే లేదు ఆయనకి. జనరల్గా అది ఉంటుంది కదండి చాలామందికి. నేను పెద్దవాడిని, లేకపోతే నేను ఇది స్టార్ని అని జనరల్గా ఉంటుంది కదా. ఆయన అసలు ఎప్పుడు లేదు అసలు చిరంజీవి గారు. తర్వాత ఆర్డర్లో తీసినా కానీ ఆర్డర్లో తీసేటప్పుడు ఒక్కోసారి ఈయన కూర్చోబెట్టాల్సి వస్తుంది. అయినా సరే నువ్వేం టెన్షన్ వద్దు, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా తీ అంటారు తప్పితే నా షాట్లే ముందు ది, నా వర్క్ కంప్లీట్ చేసి పంపి అది ఉండదు. ప్రతిరోజు 6 వరకు ఇంకా కాల్ షీట్ 7 to 6 అవసరం అయితే ఆయన 10, 2 ఎంతసేపు అయిన చేస్తారు. మిడ్ నైట్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తారట కదా ఆయన? చేస్తారు.
సో మళ్ళీ మార్నింగ్ నార్మల్ మళ్ళీ 7 అంటే 7కి వచ్చేస్తారు. ఎలా సార్ ఎలా సాధ్యం అవుతుంది సార్ అది? ఆయన వర్క్ అంటే అది ఆ వర్క్ ఉంటే అంత ఆనందంగా ఉంటాడు, అంత ఎనర్జీ వస్తుంది ఆయనకి. రిలాక్స్ అవ్వాలి, లేకపోతే త్వరగా వెళ్ళిపోవాలి అట్లా ఉండదు. సినిమా బ్రహ్మాండంగా రావాలి, సీన్ బాగా రావాలి, సాంగ్ బాగా రావాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ యాటిట్యూడ్తోనే ఉంటాడు. ఇన్వాల్వ్ అవుతుంటారండి ఇన్వాల్వ్ అవుతారు సాంగ్స్ విషయంలో కానీ, ఫైట్స్ కానీ, అది కాకపోతే సీన్స్లో కూడా, సబ్జెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఆ ఇన్వాల్వ్ అయింది, మీరు అనుకోలేంది ఆయన అనుకున్నది, అది తెర మీద బాగా పండింది. ఇంద్ర లక్నోలో షూటింగ్ చేస్తున్నాం, షౌకత్ అలీ ఖాన్ ఇంట్లో. వీళ్ళ అల్లుడిని కట్టేసి కొడుతుంటారు. శివాజీని. శివాజీయా? శివాజీ కాదు, వేరే అబ్బాయి. ఓకే. శివాజీ ఏమో పడవ నడిపేవాడు. ఓకే. తప్పు పెద్దోళ్ళ పెంపకంలో తప్పు ఉండొచ్చు, వాడిని కాదు నన్ను శిక్షించండి అంటారు. ఆయన కొట్టిన తర్వాత మామూలుగా అయితే మా స్క్రిప్ట్లో కామ్గా వెళ్ళిపోతుంటారు, ఏం మాట్లాడకుండా, దెబ్బలు తిని. సరే సీన్ షూటింగ్ మేము బయట షాట్ రెడీ చేసుకుంటున్నాం, లోపలికి వెళ్ళి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చారు. గోపాల్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నా కదా, ఇన్వాల్వ్మెంట్ చూడండి, స్క్రిప్ట్కి సీన్కి ఎంత హైలైట్ అవుద్దో. అది నాకు ఇష్టం కూడా. నా హీరో ఇన్వాల్వ్ అయినా నాకేమి, నా సీన్ బాగా వస్తే చాలు, ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వస్తే చాలు, అట్లా ఉంటుంది నాకు. వచ్చి దెబ్బలు తిని కామ్గా వెళ్తున్నా కదా, ఇక్కడ ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, పరుచూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం, ఒకసారి ఫోన్ చేయవా అంటే ఓకే ఓకే అన్న. ఫోన్ చేసాం, చిరంజీవి గారితోనే మాట్లాడించాం. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని గోపాలకృష్ణ గారు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానండి. లేదు నేను 5 నిమిషాల్లో చేస్తానని చిరంజీవి గారు మళ్ళీ చేయి గోపాలని చేశా. గోపాలకృష్ణ గారు పరుచూరు ఎమ్మా టాలెంటెడ్ అండి. అవును, ఇలా రాసేస్తాడు. ఈ 5 నిమిషాల్లో ఎప్పుడు ఆలోచించుకున్నాడేమో చెప్పారు. దెబ్బలు తిని వెళ్తా అలా వెనక్కి తిరిగి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని. గోపాలకృష్ణ గారు థియేటర్లో ఒక ఎలా ఉంటుందంటే ఒక ఊపు పూనకాలు వచ్చేస్తాయి. చెప్పగానే చిరంజీవి గారు కూడా బా గోపాలకృష్ణ భలే ఉంది, గోపాల్ బాగుంది కదా అన్నారు. చాలా బాగుందండి అన్న. థియేటర్లో చూస్తే నిజంగానే ఆయన చెప్పింది అంత కరెక్ట్గా చెప్తారన్నమాట. సీను బాగుంటానికి ఆయన కూడా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని, తన ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఆ అనుభవం అడిగింది ఆయన. డైలాగ్ పెట్టబెట్టి డైరెక్ట్గా నాకు పేరు వస్తుందిగా. అట్లా మనకి అనిపించకపోయినా మన సినిమా బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, అట్లా ఉంటుంది ఆయన ఇన్వాల్వ్మెంట్. సరే, నేను కూడా బాగా ఇన్వాల్వ్ చేసేవాడిని, సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆయనకి. చెప్పి ఆయన ఏం చెప్పినా సినిమా సీను డెవలప్ అయ్యటానికి ఇంట్రెస్ట్, అదే బాగుంటానికి చెప్తారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. స్టేట్ రోడ్లో కూడా అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయండి? ఏమన్నా చెప్పిన సొంతంగా ఆయన? స్టేట్ రోడ్లు ఉన్నాయి. అంటే బాగా పండిన సీన్. ఇన్స్పెక్టర్గా వచ్చి సత్యనారాయణ గారు నేను సుధాకర్ని ఒకళ్ళతో ఒకళ్ళని కొట్టిస్తారు. ఓకే. సెల్లో ఉంటారు. ఈయనని చెప్పి మెల్లగా చిరంజీవి గారు సత్యనారాయణ గారికి వచ్చి వాడు నిన్న అట్లా అన్నాడు ఎక్కిస్తారు. సుధాకర్ ఆయనకు వచ్చి సత్యనారాయణ గారు గ్లేరియస్ థియేటర్లో బాగా కొడతారు. మళ్ళీ యువతలకు వచ్చి సత్యనారాయణ గారు నిన్ను ఇట్లా అన్నాను, ఇతన్ని అట్లాగా అని రెచ్చిపోతాడు సుధాకర్. ఇతను వెళ్ళి మళ్ళీ అంతలాగా ఉన్న సత్యనారాయణ కొడతాడు. అందుట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అది బాగా. సార్, ఈ మొక్కే కదా అన్నది ఇంకది అల్టిమేట్ కదా చిరంజీవి గారికి, ఇంకది ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేదు. అది ముందు నుంచి అనుకున్నదేనండి? అది ముందు నుంచి. అందులో ఏమైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు జరిగినాయా? అంటే బాగా ఆయనతో నేను డిస్కస్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేస్తారు. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, చిరంజీవి గారిది నాది కూడా. తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ముఖేష్ వచ్చి పేకబోతుంటే వెనక్కి టర్న్ అవుతాడు. టర్న్ అయిన తర్వాత వెంటనే డైలాగు కాకుండా, ఆయన కూడా వెంటనే డైలాగ్ కాకుండా ఆ గ్యాప్ ఇద్దాము అని చెప్పి ఆయన నాకు చెప్పటం, నేను ఆయనకి చెప్పటం. దానికి మేము ఒక ట్రాలీ వేసాం. ఆ ట్రాలీని స్పీడ్ ఫ్రేమ్స్ పెడతాం. దాంట్లో మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు.
అంటే థియేటర్లో ఒక్కసారి మనందరం కూడా అవును. అంత ఇది వస్తుంది. సీన్ని అలా ఎలివేట్ చేసాడు మణిశర్మ గారు తన మ్యూజిక్తో. అప్పుడు చెప్తారు డైలాగ్, మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా. ఆయన వెళ్తా ఇతను పేకబోయి ఆయన వెనక్కి తిరిగి డైలాగ్ చెప్తే మళ్ళీ ఆ రీ రికార్డింగ్కి స్కోప్ ఉండదు. అవును. డైలాగ్ ఉంది, ఆ చిన్న చిన్న ఆయన కూడా అట్లా కానీ ఉంటే కెమెరాను భలే క్యాచ్ చేస్తారట కదండి ఆయన, ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ. అసలు ఎక్కడుంది కెమెరా, దానికి ఏ రకంగా ఆయనలో స్టైల్ కూడా బిగినింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే డ్యాన్స్ మూమెంట్లో కూడా బిగినింగ్ నుంచి ఆయనకు ఒక అలవాటు ఉంది. డ్యాన్స్ మాస్టర్ చెప్పిన మూమెంట్ చేసి ఆ ఫినిషింగ్లో ఏదో ఒక ఇలా అంటాం ఆయన ఓన్ స్టైల్తో చేస్తాడు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ పాటల్లో ఏదైనా ఒక అద్భుతమైంది ఆయన చూసి అబ్బా ఇంక ఏంట్రా బాబు ఇది, ఇంక చిరంజీవి గారిలో ఎవరు చేయగలరా అని మీకు మీరుగా ఇంక జీవితంలో మర్చిపోలేంది అన్న షూటింగ్ టైంలో ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా సాంగ్ విషయంలో? దాయి దాయి దమ్మ అది ఎంత ఎక్స్ట్రాడినరీ. నేను ఆయన అప్పుడప్పుడు అంటా మెల్లగా వెళ్ళి ఇట్లా చూస్తుంటే ఏంటి గోపాల్ ఏంటి అంటాడు. ఏమంటే ఇక్కడ ఏదన్నా ఇక్కడ కానీ స్ప్రింగులు లేకపోతే స్ప్రింగులు కానీ ఇంకేమన్నా అంటుంటాడు. చాలా సరదాగా ఉంటారండి. చాలా చాలా సార్ అవుట్డోర్ వెళ్తే కూడా స్టేట్ రోడ్ ఫస్ట్ ఢిల్లీ 5 స్టార్ హోటల్స్లో సాంగ్, ఢిల్లీలో తాజ్ హోటలు, పార్క్ హయత్ 1 2 3 4 1 2 3 4. ఆ రోజుల్లోనే ఒక్క రోజుకి 50,000 డిస్కోతెక్కి ఒక్కరోజు. అందులో కొంచెం పెట్టే తాజ్ హోటల్, పార్క్ హయత్, రాష్ట్రపతి భవన్, తర్వాత ఇంకేదో ఫెయిర్ ఇక్కడ 4 రోజులు 5 రోజులు తీసాం. అది హైలైట్ ఆ పాట. అవును. డిస్కో డ్యాన్స్ అప్పట్లో ఫేమస్ 1 2 4. అది అసలు ఆయన మూమెంట్లు. అందుట్లో బీజిఎంలో ఆయన రాధా పార్క్ హయత్తో ఏదో ఆ పెద్ద హోటల్ ఆ లాబీలో చేస్తారు. తారా మాస్టర్ కూడా ఎంత బాగా కంపోజ్ చేసిందంటే వాళ్ళిద్దరికి డ్యాన్స్ చేయించి టీ కప్పులు పట్టుకుంటారు. టీ కప్ పట్టుకొని సాంగ్ మధ్యలో అట్లా జనరల్గా ఎవరు పెట్టరు. ఆమె ఐడియానే డ్యాన్స్ మాస్టర్ పెడితే వీళ్ళిద్దరు టీ తాగి ఆ కప్పులు అక్కడ పెట్టి మళ్ళీ ఒక వయ్యారు ఒక మూమెంటు. అది ఎంత గ్రేస్. వాళ్ళిద్దరూ చిరంజీవి గారును రాధా ఎంత బాగా చేశారు. అలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మీకు అసలు అద్భుతమైన మెమరీస్ కదండి మెమరీ. మళ్ళీ నేను మెగాస్టార్ని, నేను పెద్ద హీరోని అట్లా కాకుండా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ నన్ను కెమెరామెన్ గోపాల్ రెడ్డి, మా ప్రొడ్యూసర్ శశిభూషణ్ గారిని మళ్ళీ పిలవటం, కూర్చొని అందరూ డిన్నర్ చేయటం, అంత బాగా ఉంటారు. సరే క్యారేజీలు వస్తుంటాయి కదా ఆయనకి ఎక్కడ షూటింగ్లోనే ఇక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్లో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇంటి ఫుడ్డేనా ఆయన? ఎందుకంటే ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తుంటారట బాగా. మీ అందరికీ కూడా వస్తుంటాయట కదా? వస్తాయి. ఆయన ఒక్కడో తినరు ఎప్పుడు. ఏది బాగా లైక్ చేస్తారు సార్? ఆయనకు ఫిష్, చేప అంటే బాగా ఇష్టం అని విన్నాను. ఫిష్ బాగా. మర్యాద కూడా మెకానికల్ షూటింగ్ చేస్తున్నాం మేము కులు మనాలిలో. మా మిస్సెస్ కూడా వచ్చింది. ఉండి షూటింగ్ అయిన తర్వాత గోపాల్ ఉమా వచ్చింది కదా, ఉమాను కూడా డిన్నర్కి పిలుస్తాను మా మిస్సెస్ని, ఉమా నువ్వు విజయశాంతిని కూడా పిలుస్తానని మమ్మల్ని పిలిచి ఆ హోటల్లో డిన్నరు. ఎందుకు ఆయనకి, ఆయన మెగాస్టారు, ఆయన పాటికి ఆయన రిలాక్స్ అవ్వచ్చు. పద్ధతులు మర్యాద, ఒక ఆడపిల్ల డైరెక్టర్ భార్య వచ్చింది అని చెప్పి పిలిచి నన్ను మా మిస్సెస్ని విజయశాంతి, ఆయన ప్రొడ్యూసరు ఉన్నారు అరవింద్ గారు, కానీ ఆయన లేరు, ఆయన తాలూకు మనిషి. డిన్నర్ అంత బాగా. సురేఖ గారు, రామ్ చరణ్ వాళ్ళు వచ్చేవారండి అప్పట్లో షూటింగ్లకి? షూటింగ్కా తక్కువే. మేము వెళ్ళిన అవుట్డోర్కి ఒక్కసారి ఇందిరాకి సురేఖ గారు, రామ్ చరణ్, పిల్లలు వీళ్ళందరూ కూడా. ఆవిడ కూడా చాలా బంగారం. అదే బంగారం. ఎంత మంచామంటే అంత మంచామ. మర్యాద కానీ చిరంజీవి గారికి ఏమీ తగ్గదామా. పిల్లలు కూడా బంగారాలే కదా సార్. ఇంకా రామ్ చరణ్ అసలు చిరంజీవి అప్పట్లో అనిపించిందా సార్ మీరు రామ్ చరణ్ చూస్తుంటే ఇది జూనియర్ మెగాస్టార్ రా, కొడతాడు ఇండస్ట్రీని? డెఫినెట్గా. కలుస్తుంటారండి ఇప్పుడు రామ్ చరణ్ కానీ ఎప్పుడన్నా
ఏదైనా షూటింగ్లో కలవడం ఇది అది ఎలా ఉంటుంది సార్ తనకి చిరంజీవి చిన్నప్పటి గారు నుంచి కూడా చాలా మంచి పద్ధతులు ఉన్న కుర్రాడు, చాలా మంచివాడు. నా బాగా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అంటే డెఫినెట్గా మెగాస్టార్ గారి అబ్బాయి డెఫినెట్గా పెద్ద హీరో అయిపోతాడనేది ఫిక్స్. అట్లాగే అంటే అబ్బాయి మా ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి కదా, నాకేంట్రా ఎవరితోటన్నా సంబంధం అని ఎప్పుడైనా అనిపించింది ఆ చిన్నప్పుడు కానీ? అది లేదు అసలు. ఆయనకి ఎంత మర్యాదగా ఉంటాడో ఆ మర్యాద ఆ పద్ధతులన్నీ రామ్ చరణ్లో కూడా ఉన్నాయి. బిహేవియర్ కూడా ఇప్పటికి కూడా ఎంత పెద్ద హీరో అయిపోయాడుగా, ఎక్కడ కనిపించిన అంకుల్ అంకుల్ అంట. ఒకసారి చిరంజీవి గారికి సర్ప్రైజ్ బర్త్డే ఇస్తున్నారు. ఓకే. అతనే ఫోన్ చేశాడు రామ్ చరణ్, అంకుల్ డాడీ బర్త్డే ఇట్లా సర్ప్రైజ్గా చేస్తున్నాం, మీరు ఆంటీ ఉమంటే కూడా వీళ్ళందరికీ బాగా ఇష్టం, ఓ ఫ్యామిలీ మెంబర్ లాగే, ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎక్కడ కనిపించిన ఉమని ఎంత ఆప్యాయంగా ఎప్పటికి కూడా వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గరికి తీసుకొని అంత బాగా ఉంటారు. రామ్ చరణ్ కూడా మర్యాదలు, ఎంత మర్యాద అయిన అబ్బాయో, ఇంత పెద్ద హీరో అయిపోయినన్న ఆ గర్వం ఆ పిల్లల్లో లేదు అసలు. ఆయన పెంపకం అలాంటిదిలేండి సార్. ఒకటి ఇండస్ట్రీలో మెగాస్టార్ అవ్వడం, లేకపోతే ఇంకా అతను తిరగలేని నటుడు అవడం వేరుగా, అదొక అంశం సార్. కానీ కుటుంబ వ్యవస్థను కూడా ఆ ఫ్యామిలీని ఆ రకంగా అభిమానంతో, ఆప్యాయలతోటి, గర్వం లేకుండా వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది, ఆ రెండు బ్యాలెన్స్ చేయడం అన్నది ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్. ఎంత బిజీగా ఉంటాడు ఆయన. అంటే చిన్నప్పుడు వాళ్ళతో గడిపే ఉంటారేమో ఆయన పెద్దగా, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారి విషయంలో కాదంటారా? చాలా కరెక్ట్గా చెప్పారు, చాలా కరెక్ట్ సార్. మన శివశంకర్ వరప్రసాద్ ఎప్పుడు స్టేట్ రౌడీలు, ఎప్పుడు న్యాయం కావాలి, ఎప్పుడు ఛాలెంజ్లు. ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ ఏంటండి అసలు ఆయన ఏమనిపించింది సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? ఆ గ్రేస్, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయనలో. అలాగే శివశంకర్ వరప్రసాద్లో కూడా అంత మెగాస్టార్ అయినా సరే ఆ నయనతారతో ఆమె కోప్పడ్డప్పుడు ఈయన తగ్గటం, ఆమెను మళ్ళీ ఏదో మస్కా కొట్టబోవటం చాలా బాగుంది. కాదు, ఎలా అనిపించింది సార్ మీరు చిరంజీవి గారిని బాగా అప్పట్లో బాగా మీరు డైరెక్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి చూసినాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని చూస్తుంటే ఫస్ట్ అసలు మీకు ఏమనిపించింది ఆ ఫీల్? చాలా చాలా సరదాగా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ, తర్వాత వాళ్ళ నయనతార, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ కూడా రాను చాలా బాగా కంపోజ్ చేసి, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ ఒకళ్ళకొకళ్ళు తగ్గకుండా బాగా చేశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అంత ఆప్యాయంగా ఉంటారు కాబట్టి ఆ సీన్స్, ఆ టైమింగ్ అన్నీ అంత బాగా కరెక్ట్గా సెట్. మీరు వెంకటేష్ గారు, బొబ్బిల్ రాజా కూడా ఉంది కదా, ఆ డిఫరెన్స్ కనిపించింది సార్. అవును, మీరు అక్కడ ఉన్న ఇద్దరు కూడా మీరు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళే. రక్త తిలకం, బొబ్బిల్ రాజా, చిన్నరాయుడు. ఇంకా బొబ్బిల్ రాజా అది ఇండస్ట్రీ హిట్ కదండి. అయ్యో 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 అయ్యయ్యో సార్. చాలామంది అడిగేది, కోరుకునేది, లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం, ఆన్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం. ఎప్పుడు సార్ సినిమా? తెలియదు. ఎలా సార్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చిరంజీవి గారిని శివశంకర్ వరప్రసాద్ చూసిన తర్వాత అన్న నేను వెళ్ళాలి, మళ్ళీ అన్నయ్యతో ఇంకో సినిమా తీయాలి, లేకపోతే మన చిరంజీవితో తీయాలి అని అనిపించట్లేదా మీకు? కథ దొరకట్లేదా? అంటే ఆయనతో సినిమా చేయాలని ఎవరైనా కోరుకుంటారు, అయినా సరే ఇప్పుడు ఏంటంటే చేసేదే తక్కువ చేస్తారు. సబ్జెక్ట్ ఒకటి మెయిన్గా మనం అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా. కాదు, ఇన్ని సంవత్సరాల్లో మీరు సిద్ధం చేయట్లేదా సార్ ఆయన కోసం? ఒకటి అంత ఎలా తీయగలం, ఒక ఇంద్రాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ అదే కాంబినేషన్ అని ఆ భయం ఏమన్నా మీలో ఉందా? ఉంది. నాకంటే మంచి చేస్తే బ్రహ్మాండంగా చేయాలి వింటుంటా, కానీ నాకు ఇంకా చిరంజీవి గారి కోసం కథ తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదా మీకు? ఇవ్వలే. ఇస్తే రెడీగా ఉన్నారు మీరు. అంటే నేను చెప్పలేను ఏమి, ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయను, నేను వెళ్ళి సినిమా చేయను. మీరు అసలు చాలా సాఫ్ట్లేండి, మీరు ఆయనలాగే. వాళ్ళు బిజీగా ఉంటుంటారు కదా. తర్వాత టైం, ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు వాళ్ళు అట్లా, ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు ఎవరు బాగా ఇదిలో ఉన్నారో వాళ్ళనే ఇది కోరుకుంటారు. సో మన శివశంకర్ వరప్రసాద్ మీరు సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారితో మాట్లాడారా? ఏం చెప్పారు సార్ మీరు ఫస్ట్ మాట్లాడిన మాట? బ్రహ్మాండంగా ఉందని చెప్పా. టైమింగ్ కానీ ఫోన్లోనా డైరెక్ట్గా కలిసాం, కలిసి ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఆనందపడిపోతారు. మెగాస్టార్ అన్ని సినిమాలు అన్ని సూపర్ హిట్లు చేసిన ఆ కరెక్ట్గా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా ఎవరైనా మాట్లాడి చెప్తే చాలా ఆనందపడిపోతారు. థ్యాంక్స్ గోపాల్ అని పట్టుకుంటాడు. ఈ మధ్య ఆయనకి డిన్నర్కి పిలిచారు, 2 times కలిసాం. ఓకే.
ఎంత ఇష్టంగా ఉంటారంటే వాళ్ళే ఫోన్ చేశారు మాకు. కేవీ రావు గారని ఆయనకి అవార్డు వచ్చిన దీనికి డిన్నర్ ఇస్తామంటే ఆయన చెప్పింది చిరంజీవి గారిని డిన్నర్ వెంటనే ఆయన చెప్పింది మన కోదండని గోపాల్ని వాళ్ళని కూడా పిలవండి డిన్నర్కి. చిరంజీవి గారు మర్చిపోరు ఆయన. మర్చిపోరు. ఉమ్. ఇష్టంగా ఆప్యాయంగా ఉంటారు. ఆ కేవీ రావు గారు ఫోన్ చేసి ఆయన మీకు ఆయనకి మీరంటే ఎంత ఇష్టం, వెంటనే కోదండరామరెడ్డి గారిని మా గోపాల్ని డిన్నర్కి పిలవండి. మీకు 2 times. ఎంత హ్యాపీ అనిపించుంటుంది కదా సార్ ఆ మాట. చాలా సార్ మరి మీరు ఎందుకు కలిసాం. ఆలోచిస్తున్నారు? కలిసాం. కాదు, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? చిరంజీవి గారు బిజీగా ఉంటారు, నేను డిస్టర్బ్ చేయలేను అని ఎందుకు అంటున్నారు? ఇంత ప్రేమ మీ మీద ఉన్నప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారేమో. అంటే నేను అన్నాగా, మనం వెళ్ళి అడిగే ముందు వెళ్ళి ఇది బాగాలే సబ్జెక్ట్ అనిపించుకోకుండా ముందు మనకు సాటిస్ఫై అయ్యేటట్టు కరెక్ట్, అబ్బా భలే ఉంది సినిమా. అప్పట్లో కూడా ఏమయ్యేదంటే కరెక్ట్గా సబ్జెక్టు చేసి తీసుకెళ్ళి చెప్పటం అనేది ఉండేది కాదు. హీరో ప్రొడ్యూసరు ఇట్లా అనుకొని సబ్జెక్టు కూడా ఇందిరా అప్పుడు కూడా చిన్ని కృష్ణ ముందు ఒక లైను చిన్న ఒక అవుట్లైన్గా, అంటే ఒక 5 minutes విజయవాడలో జరుగుతున్న స్టోరీ, అట్లా కాదు మళ్ళీ తనే కాశీలో జరుగుతుంది, అట్లా ఒక్కొక్కటి డెవలప్మెంట్ అయిపోయి రైటర్ కూర్చొని చేసి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. చాలా మంచి రైటర్ ఉండాలి, అన్నీ కరెక్ట్గా. కాదు సార్, ఇంత స్టార్ డైరెక్టర్ మీరు, ఇన్ని సినిమాలు చేసి కూడా చిరంజీవి గారి సబ్జెక్ట్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంక చిరంజీవి గారి గురించి ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు అసలు. అంత గొప్ప సబ్జెక్టు కూడా అనమాట. ఏదో చాలా చేసేది మనం డెఫినెట్గా పక్కా కమర్షియల్ సినిమానే, మనమేమో ఏదేదో తీసుకొచ్చి కొత్తగా ఉండదు, చేసేది కమర్షియల్ సినిమానే. దాంట్లోనే సక్సెస్ఫుల్గా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది, దానికి ఒక మంచి రైటర్ ఉండాలి, దాన్ని సెట్ చేయగల ఇది ఉండాలి. ఎందుకంటే నేను రైటర్ని కాదు, అవును, రైటర్ని నమ్ముకునేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి కథ. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళాలంటే ఎలాంటి మూవీ ఇప్పుడు చిరంజీవి గారితో తీయాలి మీకు వస్తే? ఏ సబ్జెక్ట్ మీద వెళ్తే బాగుంటుందని మీ ఐడియా? కమర్షియల్గానే ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే ఇంద్రా టైప్ అనా, లేకపోతే మన శివశంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ టైప్ అనా, లేకపోతే ఏదైనా కామెడీ టైప్? ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండి యాక్షన్ ఉంటే ఏదైనా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇంద్రాలో ఫుల్ కామెడీ, అవును, అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా కుదిరినాయి. యాక్షను ఉంది, షౌకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంద్రా 2 ఎప్పుడు అనుకోలేదా సార్? నాతో అశ్విని దత్ గారు అన్నారు, లేదు వర్మ అది ప్లాన్ చేస్తున్నాము అని. మరి రిలీజ్ అప్పుడు అన్నారు నాతో అన్నారు, నా ఎంట్రీలో కూడా దత్ గారు చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా ఆ రోజు అన్నారు పబ్లిక్గానే. ఓకే, అవును, ఇంద్రా 2 మన యూనిట్తో చేద్దామని అన్నారు. కానీ మళ్ళీ అప్పటికప్పుడు అనుకున్నాం, కానీ అంటే మళ్ళీ అలా తీయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అందులోని. ఎందుకంటే అంత గొప్ప హిట్ని దానికంటే గొప్పగా తీయాలి. అవునవును. ఇప్పుడు బాహుబలి 1 ఉన్నది అనుకోండి, బాహుబలి 2 అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే దాన్ని మించి ఉంటుంది అది. ఆ ట్రాక్ అందరికీ దొరకదు కదా సార్, కదా. సో మీరైతే ప్రయత్నం చేస్తున్నారు, అవకాశం అయితే ఉంది, లేదని మాత్రం అనకండి, అభిమానులు ఊరుకోరు. ఒక్క మాట చెప్పండి, మంచి మాట, ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ దొరికితే ఇంకోటి సిద్ధం చేస్తాను వెపనని. మాకు తెలిసింది అదే, అది తప్ప ఇంకేమీ తెలియదు. సినిమా మంచి స్క్రిప్ట్ చేసుకుంటే చేయటానికి కూడా నాకు ఇష్టం. సార్, మీకు ఇష్టమైన మీ అభిమానమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ నోటి నుంచి మరొకసారి మా ప్రేక్షకులకి. మెగాస్టార్ చిరంజీవి గారికి, మంచి మనిషి, నాకు బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, మా ఇంద్రుడు, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న, మీరెప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఆ సూపర్ హిట్ సినిమాలు మరొకటి మీ నుంచి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బి గోపాల్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది స్టార్ డైరెక్టర్ బి గోపాల్ గారితో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో అతిథి కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.